I wasn't ready. చూస్తేనే అర్థమవుతుంది. ఇద్దరు ఎదురుపడ్డా మాట్లాడుకోవడం లేదు. Hey, laddie. Nothing like that. తను చాలా మంచి అమ్మాయి. ఏదో ఒక రోజు ఓకే చెప్పి ఎక్కువ రోజులు వెయిట్ చేయించుకో. National Award for Bravery. సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ అని పిలిచారు ఆ రోజు. మేఘ్నాని పోగొట్టుకున్న బాధ నాలో ఇంకా ఉంది. దాన్ని పోగొట్టుకోవాలని జిమ్కి వెళ్ళడం మొదలెట్టాను. ఈ రోజుకి నా జూనియర్స్తో అదే చెప్తాను, మీ బాడీని రెడీ చేయండి, అన్ని బాధలు పోతాయని. కొత్త జీవితం మొదలు పెట్టాలి, ఏదైనా సాధించాలనే ఆలోచన నాలో మొదలైంది. ఐఎమ్ థింకింగ్ ఆఫ్ జాయినింగ్ ద ఆర్మీ. నో, ఏ ఆర్మీ వద్దు, ఏం వద్దు. ఎప్పుడేం జరుగుతుందో తెలియట్లేదు. పరిస్థితి ఎక్కడా బాలేదు. నేను 4 ఏళ్లు చదువుకోవడానికి ఊరికి పంపించాలంటే ఎంత ఆలోచించాను. ఆస్ డాడీ. డార్లింగ్, అది కాలేజ్. అండ్ ఆ అబ్బాయి వెంకట్, మేజర్ వెంకట్, ఇక్కడి నుంచి వెళ్ళాడు టు జాయిన్ ది ఆర్మీ. కేమ్ బ్యాక్ ఇన్ అ కాఫిన్. ఫ్యూనరల్లో ఎంత ఏడ్చారో తెలుసా? దేశం కోసం ప్రాణాలు ఇచ్చాట. తర్వాత పట్టించుకున్నారా ఆ అబ్బాయిని? పేపర్లో కూడా చిన్న న్యూసే వచ్చింది. ఐ డోంట్ వాంట్ టు లూజ్ యూ అగైన్. నేను జాగ్రత్తగా ఉంటానమ్మా. నేనేమైనా చెయ్యాలమ్మా. నేను సంతోషంగా లేను. ఆఫీస్లో టేబుల్ వేసుకుని కూర్చోవడం నా వల్ల కాదమ్మా. ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్యాసినేషన్ నాలో ఎప్పటి నుంచో ఉంది. అది నేను బయటికి చూపించలేదు, మీ ఎవరికి చెప్పను లేదు. ఇదే నాకు కావాలి. నాకు ఖచ్చితంగా తెలుసు. ఐ నో ఇట్ ఫ్రమ్ హియర్. ఐ వాంట్ టు సెట్ ఎన్ ఎగ్జాంపుల్. హార్ట్ టచ్ చేసాడు, వాడు గుండె మీద చేపెట్టేశాడు. నువ్వు కాదనుకో. సనా, జస్ట్ పర్స్యూ వాట్ యువర్ హార్ట్ డిజైర్స్. నేను మీ అమ్మని చూసిన రోజు నా గుండె మీద చేపెట్టేశాను. నాకున్న ఒకే ఒక డిజైర్ తనే. కానీ ఒకటి, నీ ఆర్మీ లైఫ్ కంటే కాస్త టఫ్ అయ్యింది. నేనే గెలిచేశాను. నేను సీరియస్ గా మాట్లాడుతున్నాను. వాట్? ఐ థింక్ యూ షుడ్ గో ఫర్ ఇట్. కమ్ ఆన్, వాడి ఇష్ట ప్రకారం చేయండి. డార్లింగ్. సూర్య ప్లీజ్ మా. డార్లింగ్, నేను చెప్పేది విను. హీల్ బి ఫైన్. హిస్ మేడ్ అప్ హిస్ మైండ్.
I'm Major K. Surya Daddy. 6 ఏళ్ల తర్వాత ఒక వారం నుంచి ప్రియాతో మాట్లాడాలి. తను ఇంకా నన్ను ప్రేమిస్తుందో లేదో తెలుసుకోవాలనుకున్నాను. ఐఎంఏ దేహరాదూన్లో ఉన్నాను. సడన్గా తిరిగి చూస్తే నా కళ్ళ ముందర నడిచొస్తోంది. నా కోసం వచ్చింది డాడీ. అంత దూరం. దట్స్ ద మినిట్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హర్ డాడీ. నేను ఆర్మీలో జాయిన్ అయ్యాను. ఇక్కడే నాకు పోస్టింగ్. రేపే హెలికాప్టర్లో పాకిస్తాన్కి వెళ్తున్నాను. వాన్ మన ఆర్మీ. సూర్య, యా, యు లుక్ లైక్ $1 million. అంతేనా? నేను అంతకంటే ఇవ్వలేను. ఇక్కడ నాతో ఉండడం కుదరదు తెలుసుగా. పైనుంచి పర్మిషన్ తీసుకోవాలి. Still, I'll try to నో come. నో 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 డోంట్ టేక్ ద ట్రబుల్. నేను హోటల్లోనే ఉంటాను. ఆల్రెడీ అరేంజ్మెంట్స్ అయిపోయాయి. అప్పుడప్పుడు ఇలా మగాళ్ళ బిహేవ్ చేయకు ప్రియా. నీకు సూట్ అవ్వదు. అందంగా ఒక ఆడపిల్లలా ఉన్నావు కదా, అలాగే ఉండు. వాట్స్ ద పాయింట్? ఎస్ ఆర్ నో సూర్య. నాకు నీ నుంచి ఇప్పుడు ఒక సమాధానం కావాలి. అమ్మ నన్ను వెంటనే పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తుంది. పెళ్ళంటే నీతోనే అని చెప్పాను. అస్సలు ఒప్పుకోవట్లేదు. ద హిందూ క్రిస్టియన్ యాంగిల్. ఆవిడ్ని కన్విన్స్ చేయడానికి ముందు నీ మనసులో నేనున్నానో లేనో తెలుసుకుందామని వచ్చాను. I'll be outside. ఏమైనా కావాలంటే just call me. ప్రియా, How dare you? What sort of a guy are you? అవును, నీ భుజం మీద తలవాల్చాలి. నేను కౌగిలించుకోవాలి. ఐ వాంట్ కిస్ యూ. ఐ వాంట్ యూ టు కిస్ మీ. నాకు ఇవన్నీ కావాలి. ప్రేమ లేకపోతే పోనీ, అట్లీస్ట్ నేను నీకు నచ్చుండాలి. కానీ నువ్వేమీ చెప్పలేదే సూర్య. 5 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నాను నేను. నువ్వేమీ చెప్పలేదే. నన్ను ముట్టుకునే హక్కు నీకెక్కడిది? ఇప్పుడు నచ్చానని చెప్తావా? నువ్వు చూపించే జాలి నాకు అక్కర్లేదు. జీవితంతో ఒంటరిగా ఉండిపోతాను. నువ్వు నన్ను లవ్ చేయకపోతే నాకేంటి? నువ్వు ఈరోజు అకాడమీలోకి నడిచొచ్చావు కదా, ఆ నిమిషం నేను చూడగానే ఒక విషయం రియలైజ్ అయ్యాను. నేను నిన్ను ఎంత మిస్ అయ్యానని. నువ్వు శారీ కట్టుకొచ్చావని చెప్పట్లేదు, నిజంగానే. ఐ రియలైజ్డ్ ఐ మిస్డ్ యూ సో మచ్. ఐ వాజ్ వెరీ హ్యాపీ టు సీ యూ. యా, మేఘ్నా ఇప్పుడు లేదు ప్రియా. తన జ్ఞాపకాలు ఉన్నాయి, అవి నాకు కావాలి.
వాటి వల్ల నీకే ప్రాబ్లం ఉండదని నాకు తెలుసు. సంవత్సరం నుంచి నువ్వే ప్రియా. నీతో మాట్లాడాలి, నీ గొంతు వినాలి అనుకుంటాను. ఏదో ఆపుతుంది. నువ్వు నమ్మవేమో అనుకుంటాను, వదిలేస్తాను. ఇప్పుడు చెప్తున్నాను, ఐ వాంట్ యు ఇన్ మై లైఫ్. నీ భుజం మీద నేను తలవాల్చాలి ప్రియా. పెళ్లి చేసుకుందాం. పెళ్లి చేసుకుందాం ప్రియా. నువ్వు కాదంటావు. ఇటు నుంచిటే వెళ్ళిపోదాంలే ఎక్కడికైనా అని వచ్చాను. కానీ ఇలా సరే పెళ్లి చేసుకుందాం అంటావని అస్సలు అనుకోలేదు. ఐ హేట్ యు. ఇంకా బాగా తెరవండి. ఎక్కడ నొప్పిగా ఉంది చెప్పండి. మిస్సెస్ కృష్ణన్, ఇది చాలా అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ థ్రోట్ క్యాన్సర్. వీ కెన్ గివ్ ఇట్ 1 year మ్యాక్సిమం. అంతకు మించి అంటే కష్టం. లాస్ట్ ఇయర్ October 12th అందరి సంతోషం దూరమైన రోజు. సర్జరీ ఆప్షన్స్ ఉన్నాయి. ఇట్ మే బై యూ నదర్ ఫ్యూ more months. ఇస్ దట్ ఓకే? వస్తే హార్ట్కే ప్రాబ్లం వస్తుందనుకున్నాను, క్యాన్సర్ వస్తుందని అనుకోలేదు. అదేం పర్వాలేదులే, మీరేం కంగారు పడకండి. దీనివల్లే ఎన్నిసార్లు ఈ దరిద్రాన్ని మానేమని చెప్పాను. And this is a hospital, you know, you can't smoke here. Darling, I know this is a hospital and I'm not smoking. Darling, I'm not smoking. What's wrong with both of them? ఎక్కడికి వెళ్తున్నావు? తాళం చెవులు నా దగ్గర ఉన్నాయి. ఒకే ఒక్క సంవత్సరం డాడీ, ఎంత మారిపోయారు. బాధతో మీ తల పట్టుకుని కూర్చునేవారు, ఏమీ చెప్పకుండా. అసలు ఆ సర్జరీ చేసుండకూడదనిపిస్తోంది. మీ గొంతు పోయింది, మీ మెడ చుట్టూ ఏదో కట్టినట్టుగా. మిమ్మల్ని అలా చూడలేకపోయాను డాడీ, అందుకే మీకు దూరంగా ఉన్నాను. అది తప్పే. మీ చెయ్యి పట్టుకుని మీ పక్కనే కూర్చుని ఉండాలి, మీకు బాగా దగ్గరగా ఉంటుండాలి. డాడీ, ఐఎమ్ సారీ. ఇవన్నీ మళ్ళీ జరగవు కదా, మళ్ళీ కౌగిలించుకోవడం మళ్ళీ కుదరదు కదా. ట్రైన్ ప్రక్కనే బైక్ వెళ్తుంటే బైక్లో వెళ్ళేటప్పుడు డాడీ ఏమన్నా కథ చెప్పబట్టున్నాడు, నా వల్ల అవడం లేదురా, కష్టంగా ఉంది.